సో ఎప్పుడైతే మనం ఈజీ జాబ్స్ కావాలి, నాకు అసలు కష్టం ఉండకూడదు, నేను ఎక్కువ థింక్ చేయకూడదు, ఇలా అనుకునే జాబ్స్ ఉన్నాయంటే అలాంటి జాబ్స్కి శాలరీస్ ఆర్ ప్యాకేజ్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుందండి. అదే గుర్తుపెట్టుకోండి. నాకు ఈజీ జాబ్ కావాలి, నేను అసలు కష్టపడకూడదు, నాకు టెన్షన్ ఫీలింగ్ ఉండకూడదు, నాకు మెంటల్ ప్రెషర్ ఉండకూడదు, వర్క్ ప్రెషర్ ఉండకూడదు, ఇలా అనుకునే జాబ్స్ అన్నీ కూడా ప్యాకేజ్ గ్రోత్ చాలా తక్కువ ఉంటుంది. బట్ మీరు ఎక్కువ ఎక్స్ట్రా అవర్స్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డేటా ప్రాసెసింగ్ జాబ్స్ అని ఉంటాయి, సపోర్ట్ జాబ్స్ అని ఉంటాయి, టెక్ సపోర్ట్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. ఇవి నైట్ షిఫ్ట్ ఉంటాయి, రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి. మీరు ఎక్కువ టైం వాయిస్ కాలింగ్ అని, నాన్ వాయిస్ ప్రాసెస్ అని, ఓకే, ఏదన్నా ఇలాంటి డేటా ఎంట్రీ రిలేటెడ్ కానీ చాలా మనం వీడియోస్లో కూడా చెప్తూ ఉంటారు. జస్ట్ మొబైల్ ఉంటే చాలు మీరు మంత్లీ ఎంత సంపాదించవచ్చు అది ఇది అని ఉంటారు. దానికి ఎంతో టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనకాల. మరి అవి జెన్యూన్ ఉంటాయో లేదో తెలియదు కానీ చాలామంది ఇలాగా వీడియోస్ కూడా పెడుతూ ఉంటారు. జస్ట్ మొబైల్ ఉంటే మీకు మంత్లీ ఎంత వస్తాయని, లేకపోతే కాపీ పేస్ట్ వర్క్ అని ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో ఏదైతే మీకు ఈజీ అనే ఒక జాబ్ కోసం వెతుకుతున్నారంటే దాని వెనకాల కష్టం ఎక్కువ ఉంటుంది, మనీ పరంగా మాత్రం చాలా తక్కువ ఉంటాయండి. యాక్సెప్ట్ చేస్తారా లేదు దీనికి? ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అదే మీరు మంచి కోర్స్ నేర్చుకొని మంచి టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేస్తే ప్యాకేజ్ బాగానే ఉంటాయి, వర్క్ ఏం తక్కువే ఉండదు. బట్ అదే వర్క్ చేస్తారు, అదే అన్ని అవర్స్ చేస్తారు, బట్ ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు కష్టపడిన దానికి అమౌంట్ ఎక్కువ వస్తుంది. సో ఈ డిఫరెన్స్ గమనించండి. ఓకే, ఈజీ జాబ్ కావాలి అనుకున్నప్పుడు ప్యాకేజ్ తక్కువ ఉంటుంది, బట్ అవర్స్ మాత్రం అంతే ఉంటుంది. బట్ శాలరీస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు టెక్నాలజీ సైడ్ మీరు జాబ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మరి టైం అంటారా, అంతే టైం మీరు స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ ఒకటేంటంటే కొంచెం థింకింగ్ ఎక్కువగా, వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే చాలామంది ఎక్కువగా ఈ కాలంలో ఇలాగనే ఆలోచిస్తున్నారు. నాకు ఈజీ జాబ్ కావాలి, నాకు అసలు వర్క్ ప్రెషర్ వద్దు, అది ఇది అంటున్నారు. అలాంటి జాబ్స్కి కాంపిటీషన్ కూడా ఎక్కువ అండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది నేను కష్టపడకుండానే జాబ్ తెచ్చుకోవాలి, నేను కష్టపడకూడదు జాబ్లో, నాకు వర్క్ ప్రెషర్ ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాడికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచించుకొని కొంచెం కష్టపడండి అండ్ మంచి ప్యాకేజ్ తెచ్చుకోండి. ఓకే, టైం కొంచెం ఇనిషియల్గా ఎవరికైనా 6 months ఆర్ 1 year బాగా కష్టపడితే తర్వాత నుంచి కొంచెం ఈజీగా ఉంటుందండి. వర్క్ ప్రాసెస్ తెలిస్తే ఎన్ని అవర్స్ వర్క్ చేసినా కూడా ఇష్టంగా చేస్తారు. సబ్జెక్ట్ కానీ తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు 2 hours కూర్చున్నారంటే వెంటనే మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, మైండ్ కూడా హీట్ అయిపోతుంది. అదే సబ్జెక్ట్ తెలిసి మీకు ఆల్రెడీ దాని గురించి తెలిసింది అనుకోండి, ఎంత టైం అయినా సరే మీరు చేస్తూ ఉంటారు. అదే డిఫరెన్స్ అండి. ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తారు. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.